దేవుడు ఎవరు? దేవుడిని ఎందుకు నమ్మాలి? సో, దీనికి సమాధానం చూసుకుంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాప్తుడు. ఆయన ఫ్యూచర్ ఉంటాడు, మా పాస్ట్ ఉంటాడు, ప్రెజెంట్ ఉంటాడు. సో, దేవుడు సర్వశక్తిమంతుడు. సో, ఒక్కసారి మనం బైబిల్ ప్రకారం దేవుడు ఎవరని చూసుకుంటే హీ ఈజ్ ద వే. అతనే మార్గం, అతనే సత్యం, అతనే జీవం. సో, మనం దేవుడు ఉన్నాడని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనం ఈ ప్రపంచంలో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు దేవుడు ఒక సృష్టి అంటే అవన్నీ దేవుని యొక్క సర్వశక్తిని తెలియజేస్తున్నాయి అన్నమాట. సో, ఫర్ సపోజ్‌కి ఒక వాచ్ తీసుకున్న, ఒక మొబైల్ తీసుకున్న, సో, అది వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది? దానికి క్రియేటర్ లేడు అనుకుంటే క్రియేటర్ ఉండబట్టే కదా అది వర్క్ అవుతుంది. సో, అలాగే ఈ విశ్వం కూడా దేవుని ద్వారానే వర్క్ అవుతుంది. దేవుడే దాన్ని చేశాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే రోమపత్రికలో ఉంటుందన్నమాట. ఏమనంటే ఈ ప్రపంచం అంటే విశ్వం మొత్తం దేవుని యొక్క శక్తిని తెలియజేస్తుంది అని.